సభకు నమస్కారం. మన ఆహ్వానాన్ని మన్నించి తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 374వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారికి మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ అహర్నిశలు బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి పెద్దలు బూర వెంకటేశం గౌడ్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మరియు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాజ్యసభ సభ్యులు యువకుడు గౌరవనీయులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి శారద గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం గారికి, వకలాభరణం కృష్ణమోహన్ గారికి, బీసీ ఉద్యమ నాయకుడు నిరంతరం ప్రజల్లో బీసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాయుడు సత్యనారాయణ గారికి, గౌడ ఇక్కడ ఈ వేదిక మీద ఇచ్చేసినటువంటి పెద్దలు పల్లె లక్ష్మణ్ కుమార్ గౌడ్ గారు, బాలరాజ్ గౌడ్ గారు, హరిచరణ్ గౌడ్ గారు, అనేక మంది సభ్యులు ఈ 374వ జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ గౌడ సంఘాలు, కులాలు మరియు ఈ ఆహ్వానం యొక్క మన్నించి ఇక్కడికి విచ్చేసిన మొత్తం సభ్యులందరికీ కూడా, కన్వీనర్లందరికీ కూడా, వారందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ 374వ జయంతి ఉత్సవాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామాల్లోనూ మనం తీసుకుపోగలిగినామంటే దాని వెనుక ఉన్న కృషి ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలదే కాబట్టి, కుల సంఘాలదే కాబట్టి వారందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గెస్టులందరికీ కూడా మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మరియు మన ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశం గౌడ్ గారు తదితరులు జ్యోతి ప్రజ్వలనకు రావాల్సిందిగా విజ్ఞప్తి.